ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి తనయుడు ఎమ్మెల్సీ ద్వారా ప్రజలు ఓట్లేకుండానే మొట్టమొదటిసారి మంత్రి అయిన వ్యక్తి ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే నారా లోకేష్ గారు సడన్గా ఆయనకి ఈ త్రిభాషా సూత్రం మీద ప్రేమ కలిగింది. కేంద్ర మంత్రి గారు అశోక్ గారు ఏదో చెప్పారంట, దానికి సంబంధించి మాట్లాడుతూ చట్టసభలో మాట్లాడుతూ ఆయన అంటున్న మాటలు ఒకసారి మనం విందాం. ఒకటి, బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉన్నాయో కన్నడ, ఒరియా, ఉర్దూ, తమిళ్ రెండుగా మనకి ఇది నా దృష్టికి తీసుకొచ్చారు. ఇదంతా నేనే ఫోకస్ పెట్టాలి దీనిపైన. ఇది నేను పర్సనల్గా తీసుకుంటానని గౌరవ సభ్యులు తెలుపుతున్నా. ఎందుకంటే మాతృభాష అనేది చాలా కీలకమైనది. అవును, అనవసరంగా పక్క రాష్ట్రాలు కొన్ని అపోహలు సృష్టిస్తున్నారు అధ్యక్ష. పక్క రాష్ట్రాలు కొన్ని అపోహలు సృష్టిస్తున్నారు అధ్యక్ష అని నారా లోకేష్ గారు మాట్లాడుతుంది. తమిళనాడుకు చెందిన డిఎంకే ప్రభుత్వాన్ని, అంటే స్టాలిన్ గారిని ఏమంటారంటే, స్టాలిన్ గారు గత కొన్ని వారాలుగా పక్క రాష్ట్రం తమిళనాడు కావచ్చు, కన్నడలో కావచ్చు, కేరళలో కావచ్చు, ఇట్లా తమిళనాడులో అయితే ఎస్పెషల్లీ ఈ త్రిభాషా సూత్రం అని కేంద్ర ప్రభుత్వం హిందీని మన మీద బుల్డోస్ చేద్దామని, అంటే దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాల మీద బుల్డోస్ చేద్దామని ఒక అత్యంత మోసపూరితమైన ఒక స్ట్రాటజీ, అంటే అతి దుర్మార్గమైన స్ట్రాటజీ, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్దామని అనుకుంటున్నారు. కారణం ఏంటంటే ఓకే, కారణాల గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు ఈయన అంటున్నాడు నారా లోకేష్, ఈయన ఏమంటాడంటే పక్క రాష్ట్రాల్లో చాలా అనవసరమైన క్రియేట్ చేస్తున్నారు, అనుమానాలు క్రియేట్ చేస్తున్నారు, అపోహలు క్రియేట్ చేస్తున్నారు అని చెప్పి అన్నాడు. నారా లోకేష్, మీరు అపోహలు క్రియేట్ చేయటం అంటే అక్కడ ఏంటి, కొంచెం క్లారిటీ ఇవ్వాల్సింది, కొంచెం క్లారిటీ వ్యూవర్స్కి. ఈ భారతీయ జనతా పార్టీ చేసే మతోన్మాద రాజకీయాల గురించి మీకు నేను కొత్తగా చెప్పక్కర్లా, మీకు తెలిసిందే కదా. అయితే వీళ్ళు గత కొన్ని దశాబ్దాలుగా 1960-70 నుంచి వాళ్ళ యొక్క అజమాయిషీని దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాల మీద పెడదామని చాలా సంవత్సరాలుగా చూస్తున్నారు. కారణం, వాళ్ళకి నార్దర్న్ పార్ట్లో, అంటే మన భారతదేశంలో ఉన్న నార్దర్న్ స్టేట్స్లో ఏదైతే ఉన్నాయో, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, నార్త్, ఈస్ట్ అండ్ వెస్ట్లో కూడా కొన్ని, బెంగాల్ని వీటిల్ని కొద్దిగా పక్కన పెట్టేస్తే, ఇటువైపు పంజాబ్ని పక్కన పెడితే మిగతా అన్ని రాష్ట్రాల్లో వాళ్ళ యొక్క అజమాయిషీని, లేకపోతే వాళ్ళ యొక్క ఉద్రేకభరితమైన స్పీచెస్ని, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో వీటన్నిటినీ హ్యాపీగా కన్వే చేయగలరు. కన్వే చేయటం అంటే ఎందుకు కన్వే చేయాలి? ప్రజల్లోకి వెళ్ళటం కోసం. ప్రజల్లోకి ఎందుకు వెళ్ళాలి? ఓట్ల కోసం. ఓట్లు ఎందుకు? పదవి కోసం. ఇలా పదవి సంపాదించటం కోసం వచ్చే ఓట్ల కోసం వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళటానికి అనువైనది ఒకే ఒక్క మీడియం, భాష. ఈ భాష దక్షిణ భారతదేశంలో వీళ్ళు మాట్లాడలేకపోతున్నారు. భారతీయ జనతా పార్టీ చేసే మతోన్మాద క్రీడ అప్పట్లో గుజరాత్లోనే ఆగిపోవటానికి, ముంబైలోనే ఆగిపోవటానికి కారణం ఏంటంటే, వీళ్ళు దక్షిణ భారతదేశంలో వాళ్ళ యొక్క ఉద్రేకభరితమైన ప్రసంగాలని ప్రజల్లోకి చొప్పించలేకపోవటం. ఈ మధ్య ఒకడు అనపాలజెటిక్ సనాతని అని చెప్పని ఒకడు రోడ్డు మీద అరుస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారిని అనుకుంటున్నాం, అతను కాదు. ఈ అనపాలజెటిక్ అని చెప్పని ఎవడెవడైతే మాట్లాడుతున్నాడో వీళ్ళందరూ కూడా, అంటే ఇప్పటిదాకా దక్షిణ భారతదేశంలో ఎలా ముందుకెళ్దాము, అట్లీస్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఎలా ముందుకెళ్దాము అనుకుంటున్న భారతీయ జనతా పార్టీకి దొరికిన ఒక పవన్ కళ్యాణ్ అని ప్రజలు అనుకుంటున్నారు. సో ఆ ఉద్రేకభరితమైన ప్రసంగాలు ఇప్పటిదాకా, అంటే గత 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఏ హిందుత్వ పేరు మీద అయితే, హిందూయిజం కాదు, హిందుత్వ పేరు మీద రాజకీయాలు చేస్తుందో, అలా రాజకీయాలు చేస్తున్న భారతీయ జనతా పార్టీ ఈ దక్షిణ భారతదేశంలో ఉన్న ఒక్క రాష్ట్రం తప్ప, కర్ణాటక అది కూడా ఎత్తిపోయిందిలే, అక్కడ తప్ప ప్రతి చోట అడుగుపెట్టడం,
జనాలు లెఫ్ట్ లెగ్తో తన్నటం, అడుగు పెట్టడం, లేదమ్మా ఈ మతోన్మాద రాజకీయాలు మేము యాక్సెప్ట్ చేయని తన్నటం, ఇదే జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా మెల్లిగా ఇట్లాంటి కొంతమంది పాముల్ని, కొంతమంది ఇట్లా ఫుట్బాల్ని ఇక్కడ దంతే అక్కడెక్కడ దంతే వెళ్తూ ఉంటారు కదా, ఏ పార్టీ ఏ ఎండగా ఆ గొడుగు బట్టి సిద్ధాంతాలు లేకుండా రాజకీయాలు చేసే కొంతమంది ఓసర వెల్లులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళని పట్టుకుని తీసుకొద్దని ఉంది. అది కూడా పెద్దగా వర్కౌట్ అవుతుందో అవ్వదో అన్న అనుమానంతో ఈ హిందీని ఇంపోజ్ చేద్దామని చెప్పని చూస్తున్నారు. ఇప్పుడు నరేంద్ర మోదీ లాంటి అతిపెద్ద లీడర్కి హిందీ ప్రాబ్లం అయిద్దా మనం అనుకుందాం. నిజంగా నరేంద్ర మోదీ లాంటి అతిపెద్ద లీడర్కి హిందీ ప్రాబ్లం అయిద్దా అనుకుంటే, ఒకసారి నరేంద్ర మోదీ హిందీ కాదు, హిందీ ఎందుకు ప్రాబ్లం అయితే అతను నార్త్ నుంచే కదా ఉంది, కాబట్టి హిందీ ప్రాబ్లం అవ్వదు. ఆ మొసల కన్నీరు అవన్నీ కూడా ఒకసారి వేరే భాషలో మాట్లాడితే, లేకపోతే ఒకసారి అతను వేరే భాషలో అంటే దక్షిణ భారతదేశం నుండి భాషలతో కమ్యూనికేట్ చేయాలని ఎట్లా చేస్తాడు చూస్తారా. తదా നാളുകള് വീണ്ടും സൃഷ്ടിക്കാനുള്ള സന്ദേശമാണ് ഓണം നടക്കുന്നന്തം മഹാബലി ഏന മഹാനായ ദാനശീലനായ ഭരണകർത്താവിന്റെ സുവർണകാലത്തെ ആർമിപ്പിക്കുന്ന ഒരു അവസരമാണ് ഓണം. പ്രജകളുടെ സമത്വവും സൗഹാർദ്ദവും നമുക്ക് ഏകാലത്തും അനുകരണീയമാണ്. ഈ മഹത്തായ ആശയവും സങ്കല്പവും ലോകത്തിനു തന്നെ മാതൃകയാണ്. അധ്വാനശീലവും ബുദ്ധിശക്തിയും കൈമുതലാക്കി മുന്നോട്ടു പോകുന്നവരാണ് മലയാളികള്. എല്ലാ മംഗളക്കിടിയിലും ചിങ്ങമാസത്തിലെ തിരുവോണം കുടുംബത്തോടെ ആഘോഷിക്കുന്നവരാണ് മലയാളികള്. ലോകത്തിലെ എല്ലാ മലയാളികൾക്കും ഹൃദയം നിറഞ്ഞ എന്റെ ഓണാശംസകള്. ഓറും യുടെയും സമൃദ്ധിയുടെയും നാളുകൾ സൃഷ്ടിക്കാൻ നമുക്ക് എന്നായി ശ്രമിക്കാം. ഒരിക്കല് കൂടി എല്ലാവർക്കും എന്റെ ఓణాశంసకలు. బాబోయ్ వద్దు, దీన్ని నేను ఎక్కువ ప్రజెంట్ చేయదలుచుకోవట్లా. ఇది నేను ఎందుకు వినిపించానంటే మీకు, ఈయన చూసారా, అదే ఇప్పుడు హిందీ అనుకోండి, మేరే ప్యారే భారత్ వాసియో అని చెప్పని అసలు ఎంత చక్కగా ముసలి కన్నీరు కారుస్తూ, ఎక్కడికెక్కడ ఫోటో సెషన్స్, ఎక్కడికెక్కడ ఒక హేట్ స్పీచెస్ లాంటి స్పీచెస్. మోడీ గారు హేట్ స్పీచెస్ ఎందుకు ఇస్తారు, తప్పు కదా, అట్లా నేను ఎందుకంటాను. కానీ ఇట్లా మతోన్మాద స్పీచులు, ప్రజల్లో ఉద్రేకాలనన్నీ రెచ్చగొట్టి, మతాలను రెచ్చగొట్టి, వేరే మతాల మీద విద్వేషం పెంచే రాజకీయాలలో భాగంగా దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఒకళ్ళు తెలుగు మాట్లాడతారు. ఈ రాష్ట్రం తెలుగు దాటేసి కొద్దిగా కిందకి వెళ్తే, మన ఆంధ్ర తెలంగాణ దాటేసి కొద్దిగా కిందకి వెళ్తేనేమో ఆ కిందకి వెళ్ళంగానే తమిళ మాడతారు. అది మనకు తెలియదు. ఇది ఇంద్రా బాబు కరెక్ట్గా 300 కిలోమీటర్ల దాకా మనకి తమిళ వచ్చేసింది, భాష మారిపోద్ది, అది రాదు. అది దాటి ఇంకొంచెం కేరళ, అది రాదు. ఇంకొంచెం పైకి వెళ్తే కొంకణి కొంచెం పైకి వెళ్తే మళ్ళీ కన్నడ. అసలు ఇన్ని భాషలతో ఉన్న డైవర్సిఫైడ్ రీజియన్ని ఒక్క భాషతో ఉద్రేకపరచడం కుదరదు కదా. నిన్న నేర్చుకుంటాం, మనకు చదివే సరిగ్గా అవ్వలేదు. సంతకం ఈ మధ్యలో నేర్చుకున్నట్టున్నారులే, ఈ మధ్య చూసాలే సంతకం. కాబట్టి ఇట్లాంటి ఒక అజమాయిషీ చేస్తూ హిందీ భాషని బుల్డోజ్ చేద్దామని చూస్తున్న భారతీయ జనతా పార్టీ చేస్తున్న పనులకి మీ వరకు మీకు ఏం తెలుసని నారా లోకేష్ గారు, ఈ భాషాభేద రాజకీయాలు ప్రజలకి చెప్తున్నాను. అసలు మీరు ఆలోచించండి, దక్షిణ భారతదేశానికిను ఉత్తర భారతదేశం అని చెప్పని కొంతమంది బత్తాయి నా కొడుకులు మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఏమనంటే, రే ఏంట్రా భారతదేశం అంటే ఒక్కటేరా, అంతా ఒక్కటేరా, దక్షిణం ఏంటి ఉత్తరం ఏంట్రా, అరే లుచ్చాలారా, పైకెళ్ళి ఒక్కసారి మీరు ప్రశ్నించండిరా. మనందరినీ వాళ్ళు సెకండ్ గ్రేడ్ సిటిజన్స్లా చూస్తారు. నారా లోకేష్ గారు మీకు తెలుసో తెలీదో, మిమ్మల్ని కూడా వాళ్ళు సెకండ్ గ్రేడ్, ఎందుకంటే మీరు కూడా సార్ అని అంటున్నారుగా,
ఇక్కడ నుంచి వెళ్ళే రాజకీయ నాయకుడు ఎవడన్నా ధైర్యంగా నిలబడి మేము మిమ్మల్ని కొడుతున్నామని చెప్పినవాడు ఎవడో ఒక్కడ చూపించండి నాకు. ఇప్పుడున్న పొలిటీషియన్స్లో పక్క రాష్ట్రాలు చక్కగా అఖిలపక్షంతో కలుపుకొని అఖిలపక్షం ఒకటి వేసి ఏ సిద్ధాంతంతో అయితే విజయ్ అంటే యాక్టర్ విజయ్ ఇప్పుడు కొత్తగా ఒక పార్టీ పెట్టాడు. ఆ పార్టీ ఎవరికి వ్యతిరేకంగా అయితే పెట్టాడో అంటే డిఎంకేకి వ్యతిరేకంగా అయితే పెట్టాడో స్టాలిన్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ, ఆ పార్టీ పిలిచి బాబు విజయ్ రండి, మీరు కూడా రండి అని చెప్పని ఏడిఎంకే ఇప్పుడు కొత్తగా విజయ్ పెట్టిన పార్టీ వీళ్ళందరూ కూడా కలిసి ఒక అఖిలపక్షం వేసి మేమందరం దీనికి వ్యతిరేకమని తమిళనాడు నుంచి అల్టిమేటం పంపించారు. వాళ్ళను చూసి సిగ్గు తెచ్చుకోవాల్సింది పోయి నారా లోకేష్ ఇదేంటి? దిస్ ఇస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యూ మిస్టర్ లోకేష్. ఇది మీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయలా. మీరు ఒక పార్టీకో లేకపోతే ఇంకొకరికో భజన చేసుకోవాలనుకుంటే చేసుకోండి, కానీ ప్రజల మీద మీ యొక్క భావాలను రుద్దమాకండి. ఒకటి బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉన్నాయో కన్నడ, ఒరియా, ఉర్దూ, తమిళ్ జనరల్గా మనకి ఇది నా దృష్టికి తీసుకొచ్చారు. ఇదంతా మీరు అన్నట్టు నేనే ఫోకస్ పెట్టాలి దీనిపైన. ఇది నేను పర్సనల్ గా తీసుకుంటానని గౌరవ సభ్యులు తెలుపుతున్నా. ఎందుకంటే మాతృభాష అనేది చాలా కీలకమైనది. అవును అనవసరంగా పక్క రాష్ట్రాలు కొన్ని అపోహలు సృష్టిస్తున్నారు అధ్యక్ష. అదేంటో చెప్పాలి. కేంద్ర మంత్రి గారు నేను కలిసినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పింది, మాతృభాషని మర్చిపోదు. 3 లాంగ్వేజెస్ అని తీసుకొచ్చారు. అంటే ఎలాంటి తప్పు లేదు అధ్యక్ష, మరి పిల్లలు చదవాలి. 3 లాంగ్వేజెస్ అలాంటి తప్పు లేదా నారా లోకేష్ గారు? ఫైన్, వెరీ ఫైన్, ఓకే. ఇప్పుడు కొంతమంది పచ్చ తమ్ముళ్ళు కింద కామెంట్ సెక్షన్లో లేకపోతే వేరే చోట్ల ట్యాగ్ చేసి పోస్టులు పెడుతుంటారు. పచ్చ తమ్ముళ్ళారా, జెండా కూలీలారా, నారా లోకేష్ అనే వ్యక్తి అంటున్నాడు 3 లాంగ్వేజ్ కాన్సెప్ట్ మీద అసలు తప్పే లేదని చెప్పని అంటున్నాడు. నారా లోకేష్, ఇదే 3 లాంగ్వేజ్ కాన్సెప్ట్ నార్థన్ స్టేట్స్లో ఉందా? ఇప్పుడు ఫైన్, నువ్వు చెప్పినట్టు నారా లోకేష్, ఇప్పుడు మనం అనుకుందాం ఓకే మనందరం హిందీ నేర్చుకుందాం, తప్పులేదు. సొబ్సీకింగ్ మొత్తం అంతా మొత్తం నేర్చుకుందాం మనందరం. నేర్చుకొని ఆ తర్వాత ఇదే క్వశ్చన్ నువ్వు లేకపోతే ఇదే పాయింట్ నార్థన్ స్టేట్స్లో ఉందా అంటే, నార్థన్ స్టేట్స్లో హిందీ నేర్చుకుంటున్నారు, త్రిభాషా సూత్రం కదా. ఇప్పుడు ఇంగ్లీష్ తెలుగుతో పాటు మనం హిందీ కూడా నేర్చుకోవాలిగా, మంచి సూత్రం. నేర్చుకుంటే తప్పే ఉంది అధ్యక్ష, తప్పలేదు అధ్యక్ష. కాకపోతే ఢిల్లీలో ఎంతమంది తెలుగు మీడియంలో చదువుతున్నారు అధ్యక్ష? ఎంతమందికి తెలుగు మీడియం ఉందా అధ్యక్ష? పోనీ 3rd లాంగ్వేజ్ కింద తెలుగు మీడియం ఏమైనా ఉందా అధ్యక్ష? ఉత్తరప్రదేశ్లో ఎన్ని స్కూళ్ళల్లో తెలుగు మీడియం ఉందా అధ్యక్ష? నారా లోకేష్ అధ్యక్ష చెప్పాలి. నారా లోకేష్, ఒక మాట ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడేటప్పుడు మీరు రాజకీయాలు చేయండి అంతే, ప్రజలకు సేవ చేయండి అంతే. మీరు ఈ లత్కోర్ సిద్ధాంతాలని మా మీద రుద్దమాకండి. మీరు భారతీయ జనతా పార్టీ చేద్దాం అనుకుంటున్న ఈ రాజకీయ క్రీడలో భాగంగా మీరు కూడా ఒక పావులాగా పవన్ కళ్యాణ్ లాగా మీరు కూడా జాయిన్ అవుదాం అనుకుంటున్నారా నారా లోకేష్? కరెక్ట్ కాదు, ఇది ఇస్ నాట్ ఫేర్. దీని క్వశ్చన్ చెప్పాలా? ఎవడైనా కామెంట్ చేసేవాడు ఢిల్లీలో ఎన్ని స్కూళ్ళల్లో తెలుగు మీడియం ఉంది, ఎన్ని స్కూళ్ళల్లో తమిళ్ మీడియం ఉంది, ఎన్ని స్కూళ్ళల్లో అక్కడ కూడా కన్నడ నేర్పిస్తున్నారు. ధారావి అనే పెద్ద స్లమ్లో ముంబైలో అక్కడ దాదాపు అబౌవ్ 70% అందరూ కూడా తమిళియన్స్ అని తెలుగు వాళ్ళే ఉంటారు. అక్కడ ఎన్ని స్కూళ్ళల్లో అక్కడ అంటే మేజర్గా ఉన్న అట్లీస్ట్ అన్ని స్కూళ్ళల్లో ఎట్టకు చేస్తావర్లే, ఎందుకంటే ఇదంతా రాజకీయం కోసం హిందీని ఇక్కడ ఇంపోజ్ చేస్తున్నారు, అది వేరే విషయం, దాన్ని పక్కన పెడదాం కాసేపు. ఇప్పుడు అలాంటి ఒక మేజర్ అన్ని స్కూళ్ళు పక్కన పెడితే ఎక్కువగా తెలుగు వాళ్ళు నివసిస్తున్న కొన్ని ప్రాంతాల్లో కావచ్చు, తమిళ వాళ్ళు నివసిస్తున్న ప్రాంతాల్లో, కన్నడిగులు నివసిస్తున్న ప్రాంతాల్లో ఎన్ని ప్రాంతాల్లో తెలుగు స్కూళ్ళు, తమిళ స్కూళ్ళు లేకపోతే ఆ స్కూళ్ళలో తెలుగు మీడియం లేకపోతే తెలుగు అనేది ఒక 3rd లాంగ్వేజ్ కింద పెట్టారు? ఎన్ని సైన్స్ బోర్డ్స్ మీద మీకు తెలుగు కనపడుతుంది? ఈ మధ్య మొన్న కాశీ ఇంకా ఏంటిది మొన్న అంటే వీళ్ళ స్ట్రాటజీలు ఎట్లా ఉంటాయంటే, ఈ నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం ఆడే ఒక లుచ్చా రాజకీయాల్లో భాగంగా స్ట్రాటజీలు ఎట్లా ఉంటాయి? కుంభమేళ అప్పుడు ఒకటే హైవే బోర్డు మీద తెలుగులో ప్రయాగరాజ్ ఇన్ని కిలోమీటర్లు 20 కిలోమీటర్లు అని చెప్పి రాశారు. అంతే, నమ్మ జీవితం సోషల్ మీడియా మొత్తం రేజు. బీజేపీ ఐటీ సెల్ అంతా చక్కగా మొదలైపోయింది. చూసారా తెలుగు అక్కడ కూడా మనం హిందీ నేర్చుకోవడానికి ఏంటంటే, అరే లుచ్చాలారా. ఇప్పుడు నారా లోకేష్ మీకు ప్రశ్న, ఎంతమంది ప్రజలు కూడా మీరు ఒకసారి ఆలోచించండి, ఎంతమంది దక్షిణ భారతదేశం నుంచి అంటే తెలుగు వాళ్ళు కావచ్చు, తమిళ వాళ్ళు కావచ్చు, కన్నడిగులు కావచ్చు,
లేకపోతే ఇట్లా మలయాళం వాళ్ళకి వచ్చి వీళ్ళందరూ కూడా కేరళైట్స్ కావచ్చు, వీళ్ళందరిలో ఇప్పటిదాకా భారతదేశంలో 14 మంది ప్రధానమంత్రులు అయితే 14 సార్లు ప్రధానమంత్రులుగా మారితే 2-3 సార్లు టర్మ్ ఇప్పుడు నరేంద్ర మోదీ కావచ్చు, మన్మోహన్ సింగ్ ఇట్లా 2-3 టర్మ్స్ చేసిన వాళ్ళ గురించి కాసేపు పక్కన పెడితే 14 సార్లు 14 మంది అనుకుంటా, 13 మంది 14 మంది అయ్యారు ఇప్పటిదాకా. దాంట్లో ఒక్క పివి నరసింహారావు తప్ప, ఒక్క పివి నరసింహారావు, దేవగౌడ ఉన్నట్టున్నారు, దేవగౌడ కన్నడ, ఆయన 1 సంవత్సరం ఉన్నారు అంతే. పివి నరసింహారావు గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ కాకుండా ఇప్పటిదాకా ఉన్న ప్రధానమంత్రులందరూ కూడా నార్థన్ స్టేట్స్ నుంచి ఎందుకు వచ్చారు? కేవలం ఇట్లా ఒక రబ్బర్ స్టాంప్ పొజిషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళందరూ రబ్బర్ స్టాంపుల్లాగా చిదంబరానికి హోమ్ మినిస్ట్రీలు ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు బీజేపీ వచ్చినాకైతే అసలు హోమ్ మినిస్ట్రీ కూడా తీసిపాడు నూకారు, అది వేరే విషయంలే. ఈ నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళని పప్పెట్లాగా పెట్టి మేము దక్షిణ భారతదేశానికి చూసారా ఎలాంటి ప్రాతినిధ్యం ఏంటి? బొచ్చు మీరు ఇచ్చేది ప్రాతినిధ్యం. ఒక్క రాజకీయ నాయకుడికి వెళ్ళి ధైర్యంగా నిలబడి ప్రత్యేక హోదా ఇవ్వండిరా అని చెప్పని అడిగే దమ్ము లేదు. 2014 నుంచి ఇప్పటిదాకా 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఉంటే అడిగే దమ్ము లేదు, ధైర్యం లేదు. మీరు భారతీయ జనతా పార్టీని ఎదిరిస్తారా? మీకు అంత సినిమా లేదులే, తెలుసులే మాకు. దయచేసి ఈ భాషాపరమైన రాజకీయాలని మీరు ఆపాలి నారా లోకేష్ గారు, లేకపోతే ప్రజల్లో తిరుగుబాటు రావడానికి చాలా 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 తక్కువ టైం పడుతుంది, గుర్తుంచుకోవాలా. థ్యాంక్ యూ.